పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా చరిత్రలో నిలిచిపోయే మాటలు పనులు కూడా చేస్తూ ఉంటారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత నిజంగా భారతదేశంలో ఒకప్పుడు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు మనకు కనిపించినటువంటి కొంతమంది నాయకుల్ని ఈరోజు అధికార రూపంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల రూపంలో మనం చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఆయన పని ఆయన ఏదో చేసుకుంటారు, ఈయనేం పట్టించుకుంటారు అనుకునే స్థాయి నుంచి ఇలా కదా పరిపాలన చేయాల్సింది, ఇది కదా పరిపాలన అంటే అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎన్నో పనులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఊర్లకి కరెంటు కానీ, నీరు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కనీస వసతులు కూడా లేనటువంటి ఊర్లు, గ్రామాలు ఇంకా ఉన్నాయంటే వాటి మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. అంటే నిజంగా చాలామంది ఏం చేస్తారంటే సిటీస్ని చూపించుకుని డెవలప్ అయిపోయింది అని చెప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పల్లెటూరుని చూపించుకుని ఇది డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించే పని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మొన్న అటు మనకి ఆఖరికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రోడ్డు, ఇన్ని సంవత్సరాలు పడినటువంటి రోడ్డు వేసి చూపించారు. ఎన్నో నియోజకవర్గాల్లో, ఎన్నో అటు తాండాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటిది. ఇంకొక అద్భుతమైనటువంటిది, దాదాపు 80 ఏళ్ల ఇంత అంటే 76 సంవత్సరాలు మనకు మొన్నటికి పూర్తయినా కూడా ఇప్పటి వరకు పడినటువంటి రోడ్డు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలలలో పడిందంటే మనం ఆలోచించుకోవాలి. అది కూడా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. దాదాపు 5 కిలోమీటర్ల మేర పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ మండలం అరదలి గ్రామస్తుల కళ నెరవేరింది. పాలకొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి పివి రాజుపేట నుంచి 1.1 మట్టి మార్గం ఉంది. ఈ మార్గం తారు రోడ్డు వేయాలని అరదలి గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమ ప్రజల గోడుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వినిపిస్తే ఇప్పుడు జనసేన పార్టీయే పాలకొండలో గెలిచింది. అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా దీనికి సహకరించి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావటమే తరువాయిగా అక్కడ దానికి శాంక్షన్ చేసి 80 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జయకృష్ణ గారితో, నిమ్మక జయకృష్ణ గారితో మాట్లాడి ఆ రోడ్లు జస్ట్ శంకుస్థాపన చేసి వదిలేలా రోడ్డు కంప్లీట్ చేయించి దాని ఓపెనింగ్ కూడా 6 నెలల్లోనే పూర్తి చేశారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఆయన చేతల్లో చూపించే వ్యక్తి అని నిజంగా ఈ పనులు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆయన ఏదో చేయటానికి, ఆయనకి ఏదో చేసుకోవడం, ఆయనకి అందరి నాయకుల్లాగా ఏదో ఒకరి నాయకుల్లాగా అలా అందరిలో గుంపులో గోవిందా అని వెళ్ళిపోయే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటో ఆయనకంటూ ఒక ప్రత్యేక రాజ్య పరిపాలనని మనకు చూపిస్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఏంటో ప్రజలకి పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో జరగనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలలలోనే చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అవసరం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి చదువుకోవాలన్నా, ఏదన్నా హాస్పిటల్కి రావాలన్నా, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా, అనేక వాళ్ళకి అభివృద్ధి జరగాలి అంటే ముందు వాళ్ళ బయటికి రావాలి, బయట ప్రపంచాన్ని చూడాలి. అది గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటి మీద దృష్టి పెట్టారు. వాళ్ళ విద్య కోసం ఏం కావాలి, ముఖ్యంగా వాళ్ళకి వనరులు ఏమేమి ఉన్నాయి, దానికి మనం చేయవలసినటువంటి పని ఏంటి, వాళ్ళ బయటికి రావాలంటే మనం ఏమి ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పట్టుకుని ముందు వాటి మీద గిరిజనులు బయటకు వస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇస్తే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి నిర్మకల్మషమైనటువంటి వ్యక్తులు ఉన్నారు మన అడవి ప్రాంతాల్లో, వాళ్ళని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇలాంటివి చాలా చూడబోతున్నాం. డెఫినెట్గా ఒకప్పుడు కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడిపోయేటువంటి ఈ అరదలి గ్రామ ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఫాస్ట్గా మనకి వాళ్ళు ఏదన్నా హెల్ప్, హాస్పిటల్ పని ఉన్నా, ఇంకొకటి ఉన్నా, చదువుకోవడానికి ఉన్నా చాలా టకటగా వచ్చి వెళ్ళగలుగుతున్నారు. అంటే నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ఆయన దయతో నేను అన్నట్లు అది ఆయన చేయవలసినటువంటి కర్తవ్యం. దాన్ని ఆయన నిజంగా ఆ కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నారు అంటే అది మనం చూడవలసినటువంటి ఆలోచన. సో ఇలాంటివి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా నాకు తెలిసి అయితే రోజుకు ఒకటి చేస్తున్నారు. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం
ఎప్పటికప్పుడు TV24 తరఫున చేస్తాను.